నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలకు జరిగే అయ్యప్పరెడ్డి ప్రెసిడెంట్ ప్యానెల్ను గెలిపించాలని ప్యానెల్ జనరల్ సెక్రటరీ నాగరాజు నక్కల, లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ కోరారు. గురువారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ సెక్రటరీ ముజిబర్ రహమాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ షంషీర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు పాంప్లెట్ను విడుదల చేశారు. నా తోటి న్యాయవాది మిత్రులకు, మీడియా సోదరులకు నా యొక్క మనస్సుమాంజలు. నా పేరు నాగరాజు ఎన్. నేను 2025 సంవత్సరం నెల్లూరు బార్ అసోసియేషన్కు జరగబోతున్నటువంటి ఎలక్షన్లో నేను జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. మాది శ్రీ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్యానెల్. మా ప్యానెల్లో మొత్తం కూడా 16 మంది ఆఫీస్ బేరర్స్ ఉన్నాము. మాలో అయ్యప్పరెడ్డి గారు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు. భాస్కరయ్య గారు వచ్చి వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు. నేను వచ్చి జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నా. కె లక్ష్మీనారాయణ గారు వచ్చి జాయింట్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు. ముజిబర్ రహమాన్ వచ్చి లైబ్రరీ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు. శివశంకర్ వచ్చి ట్రెజరర్గా, తర్వాత చంద్రశేఖర్ నాయుడు వచ్చి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు. రమాదేవి గారు వచ్చి లేడీ రిప్రజెంటేటివ్గా కంటెస్ట్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గుప్తా గారు వచ్చి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, గంగరాజు గారు కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నారు. సారిక గారు వచ్చి ఆమె కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కంటెస్ట్ చేస్తుంది. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చేటప్పటికి వి మహేశ్వరి, తర్వాత గుడి జి ఉపేందర్ రెడ్డి, తర్వాత పి వెంకటేశ్వర్లు, తర్వాత షమీర్ షేక్, తర్వాత సయ్యద్ కాసిఫ్ అనే పూర్తి ప్యానల్ మాది. మేము వేనాడు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన స్టేట్ బార్ కౌన్సిల్, ఆయన ప్యానల్ ద్వారా మేమందరం కంటెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఎలక్షన్ వచ్చేసి జూన్ 20వ తేదీన జరుగుతుంది. మా యొక్క అభ్యర్థన ఏంటంటే ప్రతి అడ్వకేట్ గారికి కూడా మా విజ్ఞప్తి, మాకు మీ యొక్క పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి కోరుకుంటున్నాము. తరువాత మా అడ్వకేట్స్ ఫెటర్నిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆ శానిటరీ, మాకు ఇంతకుముందు మా వాళ్ళు ఇదే విసిఎస్ఆర్ గారి ప్యానల్లో పనిచేసినటువంటి ఓమేశ్వరరెడ్డి గారు కానీ, సుందరయ్య, వీళ్ళంతా కూడా బాగా చేశారు చక్కగా. ఈ శానిటరీ ప్రాబ్లమ్స్ అయితేనేమి, తర్వాత వాటరు, అన్ని సమస్యలు పరిష్కారం చేశారు. మరలా అవి రిపీట్ కాకుండా వాటిని శానిటరీ విషయం అయితేనేమి, వాటర్ విషయం అయితేనేమి, తర్వాత బార్ అసోసియేషన్లో ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు క్యారమ్స్ చేసుకునే వాళ్ళకి సపరేట్గా, తర్వాత వచ్చి స్టాంపులు కూడా నెక్స్ట్ టైం నుంచి స్టాంపులు కూడా బార్ అసోసియేషన్లోనే, అంటే వెల్ఫేర్ స్టాంప్స్ ఆల్రెడీ అమ్ముతున్నారు. మేము ఇవి కూడా మన కోర్టు ఫీజు స్టాంపులు కూడా మా బార్ అసోసియేషన్లో అమ్మేటట్టు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత అర్హులైన జూనియర్ అడ్వకేట్స్ మొత్తానికి కూడా స్టైఫండ్ కింద ఇప్పుడు 5,000 ఇస్తున్నారు. తర్వాత 10,000 రూపాయలు కూడా ఎక్స్టెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పైగా దానికోసం కూడా మేము పోరాడతాం. తర్వాత వచ్చినట్టే నేను ఇంతకు ముందు కూడా మేము ఈ జూనియర్
జూనియర్ సివిల్ జడ్జికి అయితేనేమి, తర్వాత ఏపీపీస్కి అయితేనేమి, తర్వాత ఈ లా సెట్ అయితేనేమి మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి స్టూడెంట్స్ కూడా మేము సేవ చేస్తున్నాము. అదేవిధంగా మా జూనియర్ అడ్వకేట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము కోరుకునేదంటే మా అడ్వకేట్స్ మిత్రులకు, మా సీనియర్ అడ్వకేట్స్ గారికి, తర్వాత లేడీ అడ్వకేట్స్ అందరికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈసారి మా యొక్క ప్యానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. వచ్చే నెల 26/2025 నెల్లూరు బార్ అసోసియేషన్కి అత్యంత ప్రతిష్టాత్మక జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నా పేరు కేఎల్ నారాయణ, జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన మా అయ్యప్ప రెడ్డి గారు ప్రెసిడెంట్గా, ఈజూరు భాస్కరయ్య గారు వైస్ ప్రెసిడెంట్గా, నేను జాయింట్ సెక్రటరీగా, ముజిబుర్ రహమాన్ లైబ్రరీ సెక్రటరీగా, శివశంకర్రావు ట్రెజరర్గా, చంద్రశేఖర్ నాయుడు సీనియర్ ఈసీ మెంబరు, రమాదేవి లేడీ రిప్రజెంటేటివ్, అంటే సీనియర్ ఈసీ మెంబర్, జూనియర్ ఈసీ మెంబర్ మమ్మల్ని అందరినీ గెలిపించి న్యాయవాద మిత్రులకు, సోదరులకు, సోదరీమణులకు సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించవలసిందిగా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అపరిచితంగా ఉన్న మన బార్లో ఉండే క్యాంటీన్ని దాని రూపురేఖలు మారుస్తామని, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకి ఎప్పుడు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా మేము వాళ్ళ వెంటండి పోరాడతామని, అదేవిధంగా ఎటువంటి సమస్య వచ్చినా ఆ బార్లో మా దృష్టి తీస్తే ఎమ్మటే దాన్ని పరిష్కరించేదానికి మేము నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా మా ఏంలోనే రూపురేఖలు మార్చాము. ఇంకా దాన్ని అత్యంత ప్రతిష్టాత్మక డిజిటల్ లైబ్రరీ చేసి ప్రతి ఒక్కరికి లైబ్రరీ అందుబాటులో ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని ఉంచుతామని మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బార్లో ఉండే తాగునీటి సమస్య కానీ ఎటువంటి సమస్య అయినా ఇంతకుముందు మా బార్లో చేసిన ఉమామహేశ్వర నాయకత్వంలో, అదేవిధంగా మా సెక్రటరీ సుందరయ్య యాదవ్ గారి ఇదిలో ఎన్నో సమస్యలు పరిష్కరించాడు. అదేవిధంగా కారు పార్కింగ్ సంబంధించి చాలా వరకు పరిష్కరించారు. నెక్స్ట్ ఇంకా రాబోయేలో కారు పార్కింగ్ కానీ, నీటి వసతి కానీ, బాత్రూమ్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సమస్యను ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరిస్తామని మీ న్యాయవాద సోదరులకి, మిత్రులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ మాకు మీ పవిత్రమైన వేసి గెలిపించవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాం. నమస్కరించి నేను ముజిబుర్ రెహమాన్ లైబ్రేరియన్ సెక్రటరీగా పోటీ చేయుచున్నాను. మనకు మిక్కిలి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా కోరుచు, నేను రాబోయే దినాల్లో లైబ్రరీని మిక్కిలి ప్రతిష్టవంతంగా అన్ని డిజిటల్గా మారుస్తూ ప్రతి న్యాయవాదికి ఏమేమి కావాల్సిన జడ్జిమెంట్స్ కానీ, బుక్స్ కానీ ప్రతి ఏ టైంలోనైనా అందించుతారని మిక్కిలి కోరుచు మీ అమూల్యమైన ఓటును నన్ను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మా తోటి మిత్రులకు, సీనియర్ న్యాయవాదులకు నేను కోరుకునేది ఇటీవల జరగబోయే జూన్ 20న బాగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో నేను జూనియర్ ఈసీగా నిలబడుతున్నాను. జూనియర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా నిలబడుతున్నాను. మా ప్యానల్ తరఫున నిలబడే మా సీనియర్ కౌన్సిల్ అందరికీ, మాకు లైబ్రరీ సెక్రటరీ గారికి మేము మీకు సేవ చేసుకునే అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. నా జూనియర్స్ వాళ్ళంతా అందరి తరఫున నేను ఎప్పుడూ ముందుంటానని, మీకు ఎప్పుడు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వాళ్ళకి నేను ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం.